Good afternoon, everyone. Welcome to KNTV Manbadi program. Last session lo divisions నేర్చుకున్నాం కదా 9 and 8 తోటి ఎట్లా చేయాలి అనేది. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. 8 and 9 టేబుల్స్ తోటి డివిజన్స్ ఎట్లా చేయాలి అనేది. సో మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తుంటే గనుక మీకు అర్థమై ఉంటది. ఈ రోజు 11 and 12 టేబుల్స్ తో డివిజన్ ఎట్లా చేయాలి అనేది నేర్చుకుందాం. సేమ్ అది మీకు బాగా ప్రాక్టీస్ అయ్యి ఉంటే గనక మీకు 11 and 12 కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఎనీ నెంబర్ ఎనీ డిజిట్ మనం ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా, ఎగ్జాంపుల్ 34 డివైడెడ్ బై 11 అనుకోండి. ఇక్కడ మనం 9 టేబుల్ తో చేసినప్పుడు మనకి ఇజర్ 9 ఉన్నప్పుడు అక్కడ ఏం చేసాం, 10 - 9 = 1 అని చెప్పేసి మనం మల్టిప్లైర్ 1 తీసుకున్నాం కదా. సో సేమ్ ఇప్పుడు కూడా 10 - 11. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, బార్ 1 వస్తుంది. సో ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ 10 - 11 బార్ 1 అని వస్తుంది మనకి కదా. సో ఇప్పుడు మనం మల్టిప్లైర్ నెగిటివ్ ఇంటీజర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి 34 ఉంది. సో మన బేస్ 10 కాబట్టి, అంటే 10 కి 1 0 ఉంది కాబట్టి 1 నెంబర్ మనం సెపరేట్ చేస్తున్నాం. సో ఇది ఇప్పుడు మనకి 34 డివైడెడ్ బై 11 మనం చూసుకుంటే అక్కడ అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనకి మల్టిప్లైర్ బార్ 1. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైంది కదా. 34 డివైడెడ్ బై 11 అంటే అక్కడ మల్టిప్లైర్ మనకి బార్ 1. మీరు యాజ్ ఇట్ ఈస్ ఇట్లా నోట్ చేసుకోండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. 10 - 11 = బార్ 1 అని మీరు నోట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ అర్థం కావడానికి నేను 2 డిజిట్స్ తో చెప్తున్నాను. మనం గ్రాడ్యువల్ గా డిజిట్స్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఇది కోషెంట్, ఇది రిమైండర్. లాస్ట్ సెషన్ లో మనం చేసినట్టే కోషెంట్ అండ్ రిమైండర్. ఫస్ట్ మనకి ఇక్కడ 3 యాజ్ ఇట్ ఈజ్ డ్రాప్ చేస్తున్నాం. కోషెంట్ లో ఫస్ట్ డిజిట్ 3. సో 3 1s are 3. ఇప్పుడు 3 అండ్ మల్టిప్లై 1. 3 3 1s are 3. సో ఇది ఎక్కడ రాసుకోవాలి మనం, అండర్ 4 కింద రాసుకోవాలి. నెక్స్ట్ డిజిట్ 3 ఇక్కడ డైరెక్ట్ ఇట్లా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, మనం 3 ఇట్లా డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 1s are 3 అనేది అండర్ 4 వస్తుంది. సో 4 - 3 1. సో ఇప్పుడు కోషెంట్ అక్కడ ఏమైంది 3 అండ్ రిమైండర్ 1. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. 34 ఇక్కడ మనకి 11 టేబుల్ తో సంబంధమే లేదు, ఓన్లీ 1 టేబుల్ తోటే చేస్తున్నాం మనం సమ్మంతా కూడా. బట్ ఆ నెగిటివ్ డిజిట్ ఇంటీజర్ కదా, అక్కడ మనకి 1 అనేది నెగిటివ్ ఇంటీజర్ అయింది. బట్ 3 1s are 3 ఫస్ట్ కోషెంట్ లో ఫస్ట్ డిజిట్ మనం 3 ఇక్కడ యాజ్ యూజువల్ ఇలా డ్రాప్ చేసుకున్నాం. చూడండి సేమ్ ఇక్కడ 3 ఇక్కడ మనకి డైరెక్ట్ డ్రాప్ చేసుకున్నాము. సో ఇప్పుడు 3 1s are 3, ఈ 3 అండ్ 1 మల్టిప్లై చేసింది నెక్స్ట్ డిజిట్ కింద రాస్తున్నాం. మన నెక్స్ట్ డిజిట్ వచ్చి ఇక్కడ 4. సో 4 - 3 అక్కడ మనం ఎడిషన్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. సో ఎడిషన్ లో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి 4 - 3 1. సో ఇక్కడ సింపుల్ గా మనకి ఇలా డ్రాప్ చేసుకున్నాం అండ్ కోషెంట్ అండ్ రిమైండర్ వచ్చింది. సో ఇంకొక నెంబర్ చెప్తా చూడండి, ఇలాగే 2 డిజిట్స్ సేమ్ మీకు 84 సపోజ్. సో ఇప్పుడు 84 లో మన బేస్ ఈజ్ 10. 10 - 11 ఇక్కడ మనకి 10 మనకి 1 డిజిటే సెపరేట్ చేస్తున్నాం. 10 - 11 బార్ 1.
ఓకే, మనకి ఇక్కడ పైన చూస్తే ఏది డివిడెండ్ ఏది డివైజర్ అనేది మీకు అర్థం కావాలి. సో 84 డివైడెడ్ బై 11. సో ఇక్కడ మల్టిప్లైర్ వచ్చి బార్ 1. సో ఇది కోషంట్ పార్ట్, ఇక్కడ చూడండి ఇది కోషంట్, ఇది రిమైండర్. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం 8 డ్రాప్ చేసుకున్నాం. ఓకే, దెన్ 8 into 1 but minus 1. 8 ones are 8. So 4 minus 8 ఎంత వస్తుంది? 4 minus 8 bar 4. సో బట్ రిమైండర్ ఎప్పుడు నెగిటివ్ ఇంటీజర్ ఉండదు కాబట్టి నెగిటివ్ డిజిట్ ఉండదు. ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి, మనకి 3 types ఆఫ్ రిమైండర్స్ ఉంటాయి. ఇక్కడ చేసే మన ప్రాబ్లమ్స్ లో 3 types. వన్ రిమైండర్ ఏంటంటే ఒకటి ఓన్లీ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ చూసినట్టు ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ రిమైండర్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను. సో ఈ సర్కిల్ చేసింది. సో ఇది పాజిటివ్ రిమైండర్, బట్ మన ఏదైతే ఉందో డివైజర్ కన్నా కూడా లెస్ నెంబర్ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే యాక్చువల్ గా రిమైండర్ వచ్చిందో అదే మన రిమైండర్ అవుతుంది. క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి అది కూడా మన 11 కన్నా 1 తక్కువ ఉంది కాబట్టి అదే మన రిమైండర్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ సర్కిల్ చేస్తున్నది అండ్ ఇక్కడ మనకి 4 నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి, మనది ఏదైతే డివైజర్ ఉందో అది 1 టైం ఎడిషన్ చేయాలి. సో +4 minus 11 +4 minus 11 చూడండి -4 +11. సో అప్పుడు 11 4 ఏమవుతుంది? 11 - 4 7. అంటే 1 టైం మనం ఇక్కడ డివైజర్ ని యాడ్ చేసాము. సో ఇక్కడ ఎప్పుడైతే ఎడిషన్ చేసామో ఇక్కడ మనకి మైనస్ చేయాలి. ఫస్ట్ వినినప్పుడు ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు రిమైండర్ 7 అండ్ కోషంట్ 7. ఎందుకని 8 - 1 7. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, ఇదే సమ్ మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సేమ్ సమ్ మళ్ళీ రిపీట్ చేస్తాను. 84 - 11 84 divided by 11. సేమ్ మన బేస్ 10 కాబట్టి 1 డిజిట్ మనం సెపరేట్ చేసుకుంటున్నాం. బేస్ 10 కాబట్టి 1 డిజిట్ సెపరేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 8 4. ఓకే, మనకి ఇప్పుడు 10 - 11 1. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇక్కడ నెక్స్ట్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, సో మన ఫస్ట్ కోషంట్ ఎప్పుడు కూడా ఫస్ట్ డిజిట్ మనం డ్రాప్ చేసుకోవాలి. సో 8 ones are 8, అది 4 - 8. ఓకే, దెన్ 4 - 8 ఏమైంది? బార్ 4. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇక్కడ బట్ మన రిమైండర్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి సేమ్ మనం 8 మల్టిప్లికేషన్ తో చేసినప్పుడు ఎక్కువ మన డివైజ్ మోర్ దాన్ దట్ రిమైండర్ ఉంటే మనం ఏం చేస్తున్నాం, అగైన్ డివిజన్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ మనది ఆ రిమైండర్ పాజిటివ్ వచ్చే వరకు మనం మల్టిపుల్స్ ఆఫ్ 11 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ 1 టైం ఇప్పుడు మనం 11 యాడ్ చేద్దాం. సో 11 - 4 7. సో మన రిమైండర్ పాజిటివ్ వచ్చేసింది. కానీ ఎన్ని టైమ్స్ యాడ్ చేసాం మనం 11 ని? 1 టైం యాడ్ చేసాం కాబట్టి 1 టైం మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ కోషంట్ ఈస్ 7, రిమైండర్ ఈస్ 7. సో 8. ఫస్ట్ ఇంత ప్రాసెస్ అవసరం అనిపిస్తుంది మీకు. ఎక్కువ మనకి పెద్ద డిజిట్ చేసినప్పుడు
ఈ ప్రాసెస్ ఇక్కడ మీకు బాగా వచ్చుంటే కనుక ఈజీగా చేయగలుగుతారు. ఓకే, చూడండి ఇదే మీకు 8 తోటి పాజిటివ్ ఉన్నప్పుడు ఎట్లా చేసామనేది చెప్తాను, మీకు అర్థమవుతుంది. 8 249. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి 1 డిజిట్ సెపరేట్ చేసుకున్నాం 8 తోటి, లాస్ట్ సెషన్ లో నేర్చుకున్నది. సో ఇక్కడ 2 డైరెక్ట్ డ్రాప్ చేస్తున్నాం, బట్ మల్టిప్లైర్ ఈస్ 2, పాజిటివ్ ఇంటీజర్. 10 minus 8 2, సో పాజిటివ్ ఇంటీజర్. 2 2s are 4, right? 4 plus 4 8, 8 2s are 16, 16 plus 9 25. ఇక్కడ చూసారు కదా, మన రిమైండర్ మన డివైజర్ కన్నా కూడా పెద్దగా ఉంది. మీకు అర్థం కావడానికి ఇది చెప్తున్నా, బట్ పాజిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మనకి 8 కన్నా రిమైండర్ చిన్నగా వచ్చేటట్టు మనం మైనస్ చేసుకోవాలి. సో ఎన్ని టైమ్స్ పోతుంది 8? 3 times. 8 3s are 24. ఎస్, సో 25 minus 24 1. ఇక్కడ ఇప్పుడు మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ ప్లస్ చేయాలి. 8 plus 3 11, 2 plus 1 3. అర్థమైందా? సో ఇక్కడ ఏదైతే మైనస్ చేస్తాం, ఇక్కడ మైనస్ చేస్తే రిమైండర్ లో కోషెంట్ లో పాజిటివ్ చేయాలి. రిమైండర్ లో పాజిటివ్ చేసినప్పుడు కోషెంట్ లో మైనస్ చేయాలి. ఈ డిఫరెన్స్ అర్థం కావడానికి మీకు ఇది చెప్పాను. సో రెండు పక్కన పక్కన నోట్ చేసుకోండి. ఇక్కడ మైనస్ చేసాము, ఇది చూడండి, ఈ పార్ట్ మైనస్ చేస్తే ఇక్కడ ప్లస్ చేస్తున్నాం, ఇక్కడ ప్లస్ చేస్తే కోషన్ పార్ట్ లో మైనస్ చేస్తున్నాం. ఓకే, సో మనకి 3 types రిమైండర్స్ వస్తాయి. ఒకటి మన డివైజర్ కన్నా కూడా లెస్ నెంబర్ ఉన్న పాజిటివ్ ఇంటీజర్, అండ్ డివైజర్ కన్నా కూడా పాజిటివ్ ఇంటీజర్ లోనే బిగ్ నెంబర్ రావచ్చు, అండ్ నెగిటివ్ డిజిట్. ఓకే, నెగిటివ్ డిజిట్. సో ఈ 3 types వస్తే ఈ 3 times మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ సపోజ్ 341 డివైడెడ్ బై 11. చూడండి నేను ఇక్కడ డైరెక్ట్ గా వేస్తున్నాను. ఇంకా 341 డివైడెడ్ బై 11. సేమ్ బేస్ 11 ఉంది కాబట్టి మన బేస్ ఎప్పుడు ఇక్కడ 10 ఉంటుంది. సో 10 minus 11 is -1. ఇక్కడ చూడండి. సో యాజ్ ఇట్ ఈస్ 3 డైరెక్ట్ గా రాసుకున్నాం. సో కోషన్ పార్ట్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ డిజిట్ మనం డైరెక్ట్ గా నోట్ చేసుకోవాలి. దెన్ 3 1s are 3, బట్ ఏం 3? -3. సో 4 -3 వచ్చింది, బార్ 3. 4 bar 3 అంటే 1. దెన్ 1 into 1 మల్టిప్లైర్ కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా మనం మల్టిప్లై చేయాలి. 1 1s are 1, బట్ -1. సో 1 minus 1 0. సో ఇప్పుడు మనకి కోషెంట్ ఏమైంది? 31, రిమైండర్ 0. సింపుల్ గా అయిపోయింది. చూడండి, ఇంక ఎక్కువ చేయగలరు. మీకు ఇదే ప్రాక్టీస్ చేస్తే సేమ్ ప్రాబ్లమ్ ఒక 3-4 times మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. దెన్ ఇంకొక ఎగ్జాంపుల్ 651 డివైడెడ్ బై 11. సో మళ్ళీ 1 డిజిట్ మనం సెపరేట్ చేసుకుంటున్నాం. ఇది మీకు బాగా వస్తే నెక్స్ట్ డివిజన్స్ ఇంకా ఎట్లా చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 11 ఉంటే మీకు ఇక్కడ మల్టిప్లైర్ ఎప్పుడు బార్ 1 ఉంటుంది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 6 మనం డ్రాప్ చేసుకున్నాం. 6 1 6 -6 ఏమొస్తుంది? బార్ 1. 5 -6 బార్ 1. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 1s are 1. సో ఇక్కడ 1 + 1 2. కానీ ఇక్కడ చూడండి కోషెంట్ ఏంటి? ఇక్కడ కోషెంట్ వచ్చి వింకులం ఫార్మ్ లో వచ్చింది కదా. సో ఆల్రెడీ మీకు అందుకే స్టార్టింగ్ లోనే నేను మీకు వింకులం అనేది నేర్పించాను. కోషెంట్ వింకులంలో ఉంది. సో దీన్ని మనం వింకులం చేయాలి.
10 minus 1 9, then before number. So 59 quotient and 2 remainder. ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్తున్నా మళ్ళీ. ఇక్కడ మనకి ఎప్పుడు మల్టిప్లై 11 డివిజన్ ఉన్నప్పుడు మల్టిప్లై -1 ఉంటుంది. సో మనం -1 అన్నప్పుడు ఇక్కడ 6 యాజ్ ఇట్ ఈస్ డ్రాప్ చేసుకుంది. యాజ్ 6 డ్రాప్ చేసుకున్నప్పుడు 6 1 6, దెన్ 6 1 6, అది నెక్స్ట్ డిజిట్ కింద మనం నోట్ చేసుకున్నాం. దెన్ 5 minus 6 bar 1, bar 1 into bar 1 plus 1, 59 quotient అవుతుంది, రిమైండర్ 2 అవుతుంది. మీకు ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి పాజిటివ్ ఇంటీజర్ మనకి ఏదైతే డివైజర్ ఉందో దానికన్నా చిన్నది వచ్చినప్పుడు రిమైండర్ దానికన్నా 11 కన్నా అబోవ్ నెంబర్ వస్తే కనుక పాజిటివ్ ఇంటీజరే వచ్చి 11 కన్నా అబోవ్ ఉంటే మైనస్ చేయాలి. అంతే కదా. మనకి సపోజ్ అక్కడ 32 అని వచ్చింది అనుకోండి, మీకు రిమైండర్ 32 అని వచ్చింది. 32 లో ఎన్ని టైమ్స్ మనకి మైనస్ చేసుకోవచ్చో అన్ని టైమ్స్ మైనస్ చేసుకుంటాం. సో ఫైనల్ గా 11 కన్నా చిన్నగా వచ్చిన నెంబర్ లెస్ ఏదుందో అది మన రిమైండర్ అవుతుంది. దెన్ అక్కడ ఎన్ని టైమ్స్ మైనస్ చేసామో ఇక్కడ కోషెంట్ లో అన్ని టైమ్స్ యాడ్ చేయాలి. దెన్ అదే మనకి నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది అనుకోండి 11 కన్నా, ఇక్కడ రిమైండర్ నెగిటివ్ ఇంటీజర్ వస్తే కనుక సో మళ్ళీ దాన్ని మనం పాజిటివ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎన్ని టైమ్స్ పాజిటివ్ లో కన్వర్ట్ చేస్తున్నామో అది మనకి ఇక్కడ మైనస్ చేసుకోవాలి, రిమైండర్ లో కోషెంట్ లో మైనస్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అలాగే 12 టేబుల్ అయితే ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం 12 తో డివిజన్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు 12 తోటి సేమ్ మనకి 11 మీకు పర్ఫెక్ట్ వస్తే కనుక 12 కూడా ఈజీగా వస్తుంది. అండ్ 3 డిజిట్స్ తో ట్రై చేద్దాం. 326 డివైడెడ్ బై 10, 326 డివైడెడ్ బై 12 కదా. సో ఇక్కడ కూడా సేమ్ 10 minus 12. సో 10 minus 12 అంటే ఏమొస్తుంది మనకి బార్ 10 బేస్ కాబట్టి లాస్ట్ డిజిట్ మనం 1 డిజిట్ సెపరేట్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు మన క్వశ్చన్ చూసారు కదా, 326 డివైడెడ్ బై 12. సో ఇక్కడ మనకి మల్టిప్లైర్ ఏమవుతుంది ఇప్పుడు బార్ 2. మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 2 మల్టిప్లై టేబుల్ తోటే మనం డివిజన్ అంతా కంప్లీట్ చేయొచ్చు. సో యాజ్ యూజువల్ 3 డ్రాప్ చేస్తున్నాం. ఫస్ట్ కోషెంట్ లో ఫస్ట్ నెంబర్ డ్రాప్ చేస్తాం. దెన్ 3 2s 6. ఆ నెగిటివ్ పెట్టుకోలేదనుకోండి మీకు రాంగ్ అవుతుంది. 3 2s 6 ఇక్కడ +6 అని పెడితే కనుక ఆన్సర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీ మనం మైనస్ పెట్టుకోవాలి. సో 3 2s -6, 2 minus 6, so -4. Then minus into minus first వచ్చేసుకోండి. సో minus into minus plus 4 2s are 8. చూడండి 8 plus 6 14. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ మనకి 3 కోషెంట్ లో ఫస్ట్ నెంబర్ కాబట్టి అది మనం డ్రాప్ చేసుకున్నాం. దెన్ 3 2s are 6, ఏ 6 -6, 3 into -2, so -6. Then 2 minus 6 -4. Then ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో +8. దెన్ 4 2s are 8. దెన్ 6 + 8 14. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రిమైండర్ మన డివైజర్ కన్నా కూడా పెద్ద నెంబర్ అయింది. అంటే 12 కన్నా అబోవ్ నెంబర్ వచ్చింది. సో ఎప్పుడు కూడా 12 కన్నా బిలో నెంబరే ఉండాలి కదా. ఇక్కడ మనకి డివైడెడ్ బై 12 అన్నప్పుడు 12 కన్నా బిలో నెంబర్ రావాలి. సో అప్పుడు ఎంత ఎక్కువ ఉందో అంత మైనస్ చేస్తాం. సో 12 1s are 12. సో అంటే 1 టైం ఇక్కడ మనం 1 టైం మనం మైనస్ చేస్తాం. సో ఫైనల్ రిమైండర్ ఈస్ 2. బట్ ఇక్కడ ఇంకా మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి వింకులం ఫామ్ వచ్చింది. ఫస్ట్ ఈ వింకులం ని డి వింకులం చేయాలి. 10 - 4 6, దెన్ బిఫోర్ నెంబర్ 26.
ఇక్కడ మనకి ఇంకా ఏమైంది, 1 టైం ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ 1 టైం ఎడిషన్ చేయాలి 27. ఫస్ట్ చాలా స్టెప్స్ లా అనిపిస్తుంది, బట్ మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 కంటిన్యూగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు లాజిక్ అర్థమవుతుంది, సింపుల్ గా చేయొచ్చు, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మళ్ళీ అర్థం కావడానికి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైతే వింకులం నెంబర్ వచ్చిందో మనకి ఇమీడియట్ గా వింకులం నెంబర్ ని డివింకులం చేసుకోండి. సో ఇక్కడ మీకు తెలుసు కదా ఆల్రెడీ వింకులం ని ఎలా డివింకులం చేసుకోవాలో. 10 - 4 6. సో టేక్ బిఫోర్ నెంబర్, ఇక్కడ 26 అయిపోయింది. ఇక్కడ రిమైండర్ వచ్చి 14 ఉంది. సో 14 12 కన్నా అబోవ్ ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ లెస్ చేయాలో అన్ని టైమ్స్ లెస్ చేయండి. సో 14 - 12 2. సో అంటే బట్ ఎన్ని టైమ్స్ చేసాం, 1 టైం. సో 1 టైం ఇక్కడ యాడ్ చేస్తాం. సో 27. కోషంట్ ఈస్ 27 అండ్ రిమైండర్ ఈస్ 2. ఓకే, జస్ట్ నోట్ చేసుకోండి, మొత్తం యాజ్ యూజువల్ అంతా నోట్ చేసుకోండి. మీరు ఈ స్టెప్ ఇట్లాగే నోట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఇంకొంచెం పెద్ద డిజిట్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఓకే, సో 4 డిజిట్స్. సపోజ్ 4 డిజిట్స్ తో చేసామనుకోండి, బట్ డివైడెడ్ బై 12. సో ఎప్పుడు కూడా ఇక్కడ మనకి 2 డిజిట్స్, అక్కడ మనకి బేస్ 10 అన్నప్పుడు 1 డిజిట్ సెపరేట్ చేసుకోవాలి. ఇది ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు కూడా 10 - 12. సో bar2 మల్టిప్లై bar2, ఇమీడియట్ మల్టిప్లై bar2 ఇక్కడ నోట్ చేసుకున్నాం. దెన్ క్వశ్చన్ పార్ట్ లో ఫస్ట్ డిజిట్ డ్రాప్ చేసుకున్నాం 2. సో ఇంకా మీకు ఇక్కడ అర్థమైపోతుంది, ఎన్నిసార్లు డ్రాప్ చేసాం కాబట్టి ఫస్ట్ డిజిట్ 2 అనేది అర్థమైంది. సో 2 - 2 2s are 4. ఫస్ట్ మీకు ఈ సింబల్స్ నేర్చుకోండి. ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఓకే, దెన్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. అంటే మీ 2 మైనస్లున్నా ప్లస్ అవుతుంది, 2 ప్లస్లున్నా కూడా ప్లస్ అవుతుంది. దెన్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. దెన్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఇవి మీకు తెలియాలి కంపల్సరీ. చూడండి, మీరు బాగా థంబ్ రూల్ ఏంటంటే 2 మైనస్లు ఉంటే మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, 2 ప్లస్లు మల్టిప్లై చేసినా కూడా ప్లస్ అవుతుంది. ఎయిదర్ ఒక మైనస్ ఒక ప్లస్ ఎట్లా ఉన్నా కూడా అది మైనస్ అవుతుంది. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇవి నోట్ చేసుకోండి. దెన్ ఇప్పుడు చూడండి, కమ్ టు ద పాయింట్. 2 2s are 4. సో 1 మైనస్ ఒక ప్లస్ ఉంది, సో -4. అర్థమైంది కదా. సో 4 - 4 0. దెన్ 0 ఇంటూ -2. సో 0నే అవుతుంది అక్కడ. 0 ఇంటూ -2 0. 6 + 0 6. 6 2s are 12. ఏ 12 -12. సో ఒకటి పాజిటివ్ అండ్ ఇక్కడ మైనస్, ఇక్కడ నెగిటివ్ ఉంది. సో +6 ఇంటూ -2 -12. దెన్ 8 - 12. సో bar4. ఈచ్ స్టెప్ మళ్ళీ మీరు ఇక్కడ నోట్ చేసుకునేది అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. 8 - 12 bar4. సో ఇక్కడ మనకి ఇక్కడెక్కడ వింకులం ఫార్మ్ రాలేదు, సో ఇదంతా పాజిటివ్ గా ఉంది. సో లీవ్ దట్. దెన్ ఇక్కడ -4, దీన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో -4 + 12. చూసారు కదా, ఇందాక మనం -12 చేస్తాం ఇందాక ప్రాబ్లం లో, ఎందుకంటే పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది బట్ 12 కన్నా అబోవ్ నెంబర్ ఉంది. ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది, మనం ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం. సో 12 - 4 8. సో ఇప్పుడు పాజిటివ్ నెంబర్ వచ్చేసింది. బట్ 12 ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తాం, ఇక్కడ 1 టైం యాడ్ చేస్తాం. సో 1 టైం ఇక్కడ మైనస్ చేస్తున్నాం. సో ఫైనల్ ఆన్సర్ 205 కోషంట్, రిమైండర్ ఇస్ 8. క్లియర్ గా అర్థమైంది కదా. ఇక్కడ మీకు స్టెప్స్ చూస్తే ఇదే సమ్ మీరు ఒక 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ చూడకుండాను చేయండి, మీకు లాజిక్ అర్థమైపోతుంది. వితౌట్ ప్రాక్టీస్ నో. ఓకే, కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇదంతా యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకున్నారు కదా. చూడండి, ఎక్కడ ఏది మిస్ చేయొద్దు, ఈచ్ స్టెప్ ఇంపార్టెంట్. ఓకే,
నెక్స్ట్ సమ్ చేద్దాం. ఇంకా 5 డిజిట్స్ ఉందనుకోండి సపోజ్. ఇప్పుడు చూడండి మనకి డిజిట్స్ పెరిగే కొద్దీ ఈ లాజిక్ చాలా యూజ్ అవుతుంది. సో సేమ్ లాస్ట్ డిజిట్ సెపరేట్ చేస్తున్నాం. దెన్ 12. సో 35212 డివైడెడ్ బై 12. సో మనం మల్టిప్లై బార్ 2. ఇంక ఇక్కడ దాకా మీకు అర్థమైపోయింది. డైరెక్ట్ 3 డైరెక్ట్ డ్రాప్ చేసాం. 3 2s are 6 -6. ఇంక నేను ఇంకా మీకు అర్థమైంది, ఇంక ఎక్కువగా చెప్పట్లేదు. చూడండి డైరెక్ట్ రాస్తున్నా. 3 2s are 6 బట్ +5 -6. సో -1. దెన్ minus into minus plus. Then 1 2s are 2. So 2 plus 2 4. Then 4 2s are 8. 8 minus 8. So ఇక్కడ 1 plus 1 minus ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అన్ని కూడా చూడండి. 4 2s are 8 minus 8. Then 1 minus 8 minus 7. Then minus into minus plus 7 2s are 14. 14 plus 2 16. సో ఇక్కడికి ఇది అయింది. బట్ మన కోషంట్ వచ్చి ఇక్కడ ఎట్లా ఉంది, వింకులం ఫామ్ లో ఉంది. సో ఫస్ట్ డివింకులం చేసేయండి. 10 - 7 3 బిఫోర్ నెంబర్. బార్ బ్రేక్స్ బై డిజిట్ గుర్తున్నాయి కదా అన్ని టర్మ్స్ అన్ని కూడా. బార్ బ్రేక్స్ బై డిజిట్. సో బిఫోర్ నెంబర్. అగైన్ బార్ స్టార్ట్. 10 - 1 9 టేక్ బిఫోర్ నెంబర్. సో కోషంట్ అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి మన రిమైండర్ 12 కన్నా అబోవ్ నెంబర్ ఉంది. సో ఏం చేయాలి, 1 టైం మైనస్ 16 మైనస్ ఫైనల్ రిమైండర్. బట్ ఇక్కడ 1 టైం మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ 1 టైం యాడ్ చేయాలి. సో 2 9 3 4 ఈస్ కోషంట్ అండ్ రిమైండర్ ఈస్ 4. ఓకే క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఫైనల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే ఇదంతా నోట్ చేసుకోండి. లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. మీకు ఇవి బాగా వస్తే నెక్స్ట్ సెషన్ లో 98 and 99 తో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫైనల్ ఇంకా 6 డిజిట్స్ చేద్దాం. 2 4 1 3 4 6. Okay, then last digit separated by line. 2 4 1 3 2 6 divided by 12. So multiplier is 2 minus 2. Then so 2 as usual drop చేసుకున్నాం. 2 2s are 4. So minus 4. 4 minus 4 0. Then 0 into 2 0 ne. Then 1 plus 0 1. Then 1 2s are 2 minus 2. Then 3 minus 2 1. Again 1 2s are 2 minus 2. 2 minus 2 0. Then 0 into 2 0. 6 plus 0 6. ఇక్కడ ఎక్కడ వింకులం ఫామ్ రాలేదు అండ్ రిమైండర్ కూడా అబోవ్ నెంబర్ రాలే. కరెక్ట్ గా వచ్చేసింది మనకి. సో ఇదే ఫైనల్ కోషంట్ అండ్ రిమైండర్. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సేమ్ 2 డ్రాప్ చేసుకున్నాం. మల్టిప్లైర్ ఇంకా -2 అనేది మీకు అర్థమైంది కదా. సో 2 2s are 4 minus 4. 4 minus 4 0. Then 0 into 2 0. Then 1 plus 0 1. 1 2s are 2 minus 2. 3 minus 2 plus 1. Plus 1 into minus 2 minus 2. 2 minus 2 0. Then 0 into minus 2 0. 6 plus 0 6. So final ga manaki 20110 కోషంట్ అండ్ రిమైండర్ 6. సో అదే మీరు 12 టేబుల్ తో ఇదే చేయాలి అంటే చాలా
ప్రాసెస్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు సింపుల్ గా అయిపోయింది. మీరు ఇదే సమ్ని మీరు ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూసారు కదా, అప్పుడు మనకి 8 తో డివైడ్ చేసేటప్పుడు +2 వచ్చింది, 12 తో డివైడ్ చేసేటప్పుడు మనకి -2 వచ్చింది. డిఫరెన్స్ ఏంటి అక్కడ మనకి? 8 10 - 8 = +2 కదా. దెన్ ఇక్కడ అదే 10 - 12 = -2. సో మీకు ఆ మైనస్ ప్లస్ ఆ లాజిక్ అర్థమైతే చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇంకా తర్వాత ఇంకా ఎనీ డిజిట్, ఇప్పుడు మీకు ఇవి అర్థం కావడానికి ఈజీగా 8, 9, 11, 12 చెప్తాం. సో ఇంకా అసలు 33, 45 ఇవన్నీ కూడా మనం అన్నిటితోటి కూడా డివిజన్ నేర్చుకోవాలి కదా. సో ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెషన్ లో మీకు ఇంకా 98 అండ్ 99 తో ఎలా చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. సో హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఓకే, మీరందరూ ఇంకా మీరు మల్టిప్లికేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి. మనం ఒక క్విజ్ కూడా ప్లాన్ చేద్దాము. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు టెస్ట్ ఒకటి ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో బాయ్.